ఈ రోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ లో మరొక మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. సో అందులో ఒక క్వశ్చన్ చూడండి. 400 మీటర్ల పొడవు మరియు 300 మీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘచతురస్ర ఆకారపు మార్గం గుండా A, Bలు అనే ఇద్దరు వ్యక్తులు ఒకే స్థానం నుండి ఒకే దిశలో 3 kmph, 2.5 kmph వేగములతో ఉదయం 7 గంటలకి బయలుదేరారు. అయిన వారు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఎన్నిసార్లు కలుసుకుంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒకసారి మరి దీనికి సొల్యూషన్ చూద్దాం. ఏ విధంగా ఇచ్చిండు అని అంటే, ఒక దీర్ఘచతురస్ర ఆకారపు మార్గం అన్నాడు. దాని పొడవు ఎంత అంటే 400 మీటర్ల లెంత్ ఇచ్చిండు, 300 మీటర్ల బ్రెడ్త్ వెడల్పు ఇచ్చిండు. మరి వారు ఒకే స్థానం నుండి A, Bలు అనే ఇద్దరు వ్యక్తులు ఒకే స్థానం నుండి బయలుదేరారు. సో ఏ విధంగా బయలుదేరారు? 3 kmph, ఇంకోటి ఎంత అంటే 2.5 kmph వేగంతో బయలుదేరారు. మరి వారు ఎప్పుడు బయలుదేరారు అంటే ఉదయం ఎన్ని గంటలకి? 7 గంటలకి బయలుదేరారు. ఉదయం 7 గంటలకి బయలుదేరితే వారు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఎన్నిసార్లు కలుసుకుంటారు? మధ్యాహ్నం ఇక్కడ 12 గంటల 30 నిమిషాల వరకు ఎన్నిసార్లు కలుసుకుంటారు? చూడండి, ఇక్కడ ఉదయం 7 గంటలకి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో ఇలా తిరుగుతూ ఉన్నారు, సో రన్ చేస్తూ ఉన్నారు అనుకుంటే ఉదయం ఇక్కడ 7 గంటలకి మనం ఇక్కడ వాళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఎన్నిసార్లు కలుసుకుంటారు? సో ఎక్కడో ఒక దగ్గర కలుసుకునే ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే దాన్ని టైం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మొదటిసారి కలుసుకునే టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ తీసుకోవాలి అని అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ 400 ప్లస్ అంటే ఈ పొడవు 400. సో టోటల్గా ఎంత అంటే 800. మరి 3 ప్లస్ 3 ఎంత అంటే 600. సో టోటల్గా ఎంత అంటే 400 మీటర్స్ వస్తుంది. సో మీటర్స్ వస్తే మనం ఇక్కడ 1.4 ఏం రాసుకోవచ్చు? కిలోమీటర్స్ రాసుకోవచ్చు. 1.4 కిలోమీటర్ రాసుకోవచ్చు, 1400 మీటర్స్ రాసుకోవచ్చు. క్లియరే కదా? సో డిస్టెన్స్ అనేది 1.4 కిలోమీటర్స్. మరి మనకి స్పీడ్ కావాలి. స్పీడ్ కావాలి అని అంటే ఒకే దిశలో సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం స్పీడ్ అనేది డిఫరెన్స్ తీసుకుంటాం. ఇది ఇక్కడ 3 kmph ఇచ్చిండు, 2.5 ఇచ్చిండు. సో ఆపోజిట్ అయితే ప్లస్ అవుతుంది, ఒకవేళ సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేస్తాం. సో అందుకోసం ఇక్కడ 3, 2.5 డిఫరెన్స్ ఎంత? 0.5 kmph అనేది స్పీడ్ అవుతుంది. మరి టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వాళ్ళు మొదటిసారి కలుసుకునే సమయం మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ చూడండి, 1.4 బై ఎంత అంటే 0.5. సో అది కిలోమీటర్, ఇది మనకి kmph లోనే ఉంది. సో దాన్ని మనం మినిట్స్లోకి మార్చుకోవాలంటే 6 రాసుకోండి. సో 0 కట్ చేస్తే 5 12 కట్ అవుతుంది. 14 into 12 ఎంత అంటే 168 మినిట్స్ వస్తుంది. సో 168 మినిట్స్ని మనం ఏం రాసుకోవచ్చు? 2 గంటల 48 నిమిషాలు అని రాసుకోవచ్చు. సో వారు మొదటిసారి కలుసుకునే సమయం ఎంత అంటే 2 గంటల 48 నిమిషాలు. సో ఇప్పుడు ఇక్కడ ఉదయం 7 గంటలకి ఇప్పుడు మనం టైం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 7 గంటలకి స్టార్ట్ అయ్యారు. ఎన్ని గంటల తర్వాత కలిసారు? సో 2 గంటల 45 నిమిషాలకి వాళ్ళు కలిశారు. సో మొదటిసారి కలుసుకునే సమయం 2 గంటల 45. సో టోటల్గా టైం ఎంత అవుతుంది? 9 గంటల 45 నిమిషాలకి వాళ్ళు కలుసుకుంటారు. సో ఇది మొదటిసారి కలుసుకునే సమయం. క్లియరే కదా? సో మళ్ళీ 2 hours 48 నిమిషాల తర్వాత మళ్ళీ కలుసుకుంటారు కాబట్టి ఇక్కడ 6, ఇక్కడ 9, ఇక్కడ 11. సో 1196 మీన్స్ ఏం రాసుకోవచ్చు? 1236 రాసుకోవచ్చు. అంటే మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాలకి రెండోసారి కలుసుకుంటారు. చూడండి, రెండోసారి కలుసుకుంటారు. కానీ మనకి ఇక్కడ టైం ఎంత ఇచ్చిండు? 12 గంటల 30 నిమిషాలే అన్నాడు. కానీ రెండోసారి కలుసుకునే సమయం ఎంత? 12 గంటల 36 నిమిషాలు. సో ఇక్కడ 12 గంటల 30 నిమిషాలు, 12 గంటల 36 నిమిషాలు. సో దాటిపోయింది కాబట్టి 12 గంటల 30 నిమిషాల వరకే ఎన్నిసార్లు కలుసుకోవచ్చు? మరి 1 టైం మాత్రమే కలుసుకుంటారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే సెకండ్ టైం కలుసుకునే టైం 36, కానీ 12:30 వరకే మనకు అడిగిండు. సో 12:30 వరకు అడిగిండు, 36 సెకండ్ టైం. సో మనకి ఇక్కడ 12:36 అనేది కాదు, 12:30 లోపే తీసుకోవాలి. సో అలాంటప్పుడు నేను తీసుకునేది ఇక్కడ 12:30 లోపు ఎన్నిసార్లు కలుసుకోరంటే 1 టైమే కలుసుకుంటారు. క్లియరే కదా? సో ఎన్నిసార్లు కలుసుకుంటారు అంటే ఆన్సర్ ఎంత? ఒకసారి మాత్రమే కలుసుకుంటారు. సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకుంటాం. క్లియరే కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ మోడల్లోనే ఒకసారి ఇంకో క్వశ్చన్ చూద్దాం. 5 కిలోమీటర్ల ఒక వృత్తాకార మార్గం గుండా A, B, Cలు అనే ముగ్గురు వ్యక్తులు 2.5 kmph, 3 kmph, 2 kmph వేగములతో ప్రయాణించారు. ఆయన
వారు ఎంత సమయానికి కలుసుకుంటారు? ఇది క్వశ్చన్. చూడండి, ఒక వృత్తాకారపు మార్గం అంటే అది ఎన్ని కిలోమీటర్ ఉంది? 5 కిలోమీటర్ల డిస్టెన్స్. ఆ వృత్తాకారం ఈ మార్గం అనేది ఎంత డిస్టెన్స్ ఉంది అని అంటే 5 కిలోమీటర్స్ అనే డిస్టెన్స్ ఉంది. క్లియరే కదా? మరి A, B, Cలు ముగ్గురు వ్యక్తులు ఒకే దిశలో ప్రయాణిస్తారు. ఒకరు 2.5 kmph వేగం, మరి రెండవ వాడు ఇక్కడ 3 kmph వేగం, మరి మూడవ వాడు ఇక్కడ 2 kmph వేగంలతో ప్రయాణిస్తున్నారు. సో ఇలా స్టార్ట్ అయ్యారు. ఓకే, ఇక్కడ చూడండి, సరే ఒకే స్థానం నుండి ఇక్కడ స్టార్ట్ అయ్యారు. సో ఒకే దిశలో వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు, వృత్తాకార మార్గం కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. మరి ఎక్కడో ఒక దగ్గర ముగ్గురు ఒకేసారి కలవాలి. ఈ ముగ్గురు స్పీడ్ అనేది వేరువేరుగా ఉంది, కానీ ఇలా వెళ్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ముగ్గురు ఒకేసారి కలుసుకుంటారు. మరి ఆ కలుసుకునే ఎంత సమయం తర్వాత కలుసుకుంటారు అనేది మన క్వశ్చన్ అడిగింది. చూడండి, ఇక్కడ 3 మెంబర్స్. సపోజ్ ఇక్కడ వృత్తాకార మార్గం ఉంది, అదే 5 కిలోమీటర్స్ ఉంది. A, B అనే ఇద్దరు వ్యక్తులు అనుకుందాం. మరి A అనే వ్యక్తి ఇక్కడ 4 kmph అనుకుందాం, B అనే వ్యక్తి 6 kmph అనుకుందాం. మరి వారు ఎంత సమయం తర్వాత కలుసుకుంటారు అంటే మనం టైం ఫైండ్ అవుట్ చేస్తే 5 కిలోమీటర్స్ అంటే ఇక్కడ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఏం తీసుకోవాల్సి వస్తుంది? 4, ఇక్కడ 6 డిఫరెన్స్ తీసుకుంటే మనం 2 తీసుకోవాల్సి వస్తుంది. సో 5/2 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 2.5 hours అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. అంటే 2.5 గంటలకి వాళ్ళు కలుసుకుంటారు అనేది ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా తీసుకుంటాం. కానీ మనం ఇక్కడ ABC ముగ్గురు వ్యక్తులు అన్నాడు. సో ABC ముగ్గురు వ్యక్తులు అన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే 2 2 4 + 1 ఎంత అంటే 5/2. మనం సేమ్ ఈ విధంగానే తీసుకుంటాం టైం క్యాలిక్యులేట్ చేసినట్టుగా. సో మొదటి వాది తీసుకోవాలి. సో మొదటి వ్యక్తి తీసుకుంటే 5 కిలోమీటర్స్ బై 5/2 అంటే 2/5 అని రాసుకుంటే మనం 5 క్యాన్సిల్ అవుతుంది, 2 తీసుకుంటాం. మరి సెకండ్ వ్యక్తి యొక్క టైం తీసుకుంటే మనం ఇక్కడ డిస్టెన్స్ 5 బై ఎంత అంటే 3 స్పీడ్. సో మనం తీసుకునేది 5/3 తీసుకుంటాం. మరి థర్డ్ టైం తీసుకుంటే ఏ విధంగా తీసుకోవచ్చు? ఇక్కడ 2 ఉంది, 5 కిలోమీటర్ డిస్టెన్స్. సో 5/2 మళ్ళీ అది 5/2 తీసుకోవాలి. సో ఇక్కడ 2 మెంబర్సే కాబట్టి డిఫరెన్స్ తీసుకున్నాం. కానీ 3 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ సో 3 కంటే ఏమో ఎంత అన్నా కూడా మనం ఈ విధంగానే మనం ఆన్సర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, 2 ఇచ్చిండు, 5/3 ఇచ్చిండు, 5/2 ఇచ్చిండు. సో ఈ మూడింటికి మనం ఏం తీసుకోవాలంటే ఎల్సిఎం. వారు ముగ్గురు ఒకేసారి కలుసుకునే సమయం ఎంత అంటే మనం ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. సో ఎల్సిఎం తీసుకోవాలి. క్లియరే కదా? సో ఎల్సిఎం తీసుకుంటే చూడండి, ఈ విధంగా బై 1 ఉంది. ఎల్సిఎం ఇక్కడ ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ న్యూమరేటర్ వాల్యూస్ కి మనం ఎల్సిఎం తీసుకోవాలి. 2 5 ఇక్కడ 5 అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది? ఇక్కడ 10. మరి ఇక్కడ 1 3 2 హెచ్ఎఫ్ కూడా తీసుకోవాలి. మనం ఎల్సిఎం లో కాసాబ్ లో తీసుకున్నాం. దీన్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు న్యూమరేటర్ వాల్యూ ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం తీసుకోవాలి, డినామినేటర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి హెచ్ఎఫ్ తీసుకోవాలి. గాసాబా. సో గాసాబా ఎలా 1 కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు? ఎల్సిఎం ఇక్కడ 10 తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మూడింటికి మనం ఏం తీసుకున్నాం? 10 అంటే ఎల్సిఎం తీసుకున్నాం. ఈ ఎల్సిఎం ఏదైతే వచ్చిందో 10 గంటల తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు ఒకేసారి కలుసుకుంటారు అనేది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఎల్సిఎం ఉందో ఆ ఎల్సిఎం ఆన్సర్ అయిపోతుంది. 10 గంటల తర్వాత వారు ముగ్గురు కలుసుకుంటారు అనేది మనం ఆన్సర్ తీసుకోండి. క్లియరే కదా? సో మరొక క్వశ్చన్ చూడండి, దీనిలోనే సేమ్ ఇదే క్వశ్చన్ చూడండి. ఒక వృత్తాకార మార్గం గుండా A, B, Cలు ఇక్కడ 4 kmph 3 kmph 3/2 kmph వేగంలతో ప్రయాణిస్తున్నాం. కానీ ఆ వృత్తాకార మార్గం ఎంత అంటే 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఓకే కదా? అయినా వారు ముగ్గురు కలుసుకునే సమయం ఎంత అంటే ఎంత సమయం తర్వాత కలుసుకుంటారు? సేమ్ ఇదే కాన్సెప్ట్. 12/4 అంటే టైం తీసుకోవాలి. 12/4 అంటే 3 hours 3 గంటలు. టైం 2 సెకండ్ టైం తీసుకుంటే 12/3 తీసుకుంటే 4 గంటలు. టైం 3 తీసుకుంటే మనం ఇక్కడ 12 × 2/3 ఎందుకంటే ఇది రివర్స్ అవుతుంది కాబట్టి మరి 3 ఎంత పోతుంది? 4 4 × 2 ఎంత అంటే 8 గంటలు. 8 గంటలు తీసుకుంటే 3 4 8 ఈ మూడింటికి ఏం తీసుకోవాలన్నా మనం ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం తీసుకుంటే హైయెస్ట్ నంబర్ 8 2 8 8 పోతుందా? 3 పోదు. 8 2 6 పోతుందా? లేదు, కట్ కాదు. సో 8 3 24 24 అనేది చూడండి 24 3 8 4 ఎంత పోతుంది? 6. సో 24 అనేది ఎల్సిఎం అవుతుంది. మరి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? 24 గంటల తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటారు అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. ఇది సొల్యూషన్.
మనం ఏం చెప్తున్నాం, 2 మెంబర్స్ ఉంటే సింపుల్గా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా టైం స్పీడ్ డిఫరెన్స్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 3 మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా ఎల్సిఎం తోటే తీసుకోవాలి. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. క్లియరే కదా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి. ఒక కుటుంబం ఆదివారం రోజున ఒక ప్రదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వారు ఆ ప్రదేశానికి వెళ్ళి రావడానికి 8 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకోరు. వారు ఆ ప్రదేశానికి 40 kmph వేగంతో బయలుదేరగా తిరుగు ప్రయాణం ట్రాఫిక్ కారణంగా 30 kmph వేగంతో పూర్తి చేశారు. అయినా ఆ ప్రదేశం ఎంత దూరంలో కలదు. ఇది డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి. ఒక కుటుంబం ఏం జరిగింది అని అంటే ఒక ప్రదేశానికి బయలుదేరారు. ఒక ప్రదేశానికి బయలుదేరితే ఆ ప్రదేశానికి బయలుదేరేటప్పుడు ఎంత 40 kmph వేగంతో బయలుదేరారు. రిటర్న్లో స్పీడ్ ఎంత అంటే 30 kmph స్పీడ్ ఉంది రిటర్న్ స్పీడ్. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళి రావడానికి టోటల్ టైం ఎంత తీసుకుంటారంట అంటే 8 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకోరు, అంటే 8 hours పడుతుంది అన్నట్టు. మరి ఇక్కడ మనం కావాల్సింది ఆ ప్రదేశం ఎంత దూరంలో కలదు అని అంటే డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా చూడండి, మనకి స్పీడ్ ఇచ్చిండు కాబట్టి స్పీడ్ అనేది వెళ్ళేటప్పుడు బయలుదేరేటప్పుడు 40, రిటర్న్లో ఎంత అంటే 30 స్పీడ్ రేషియో తీసుకోవాలి. సో 0 0 కట్ చేసేసాం. మరి దాని నుండి టైం కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే 8 hours టోటల్ టైం ఇచ్చింది కాబట్టి మనం టైంలో కన్వర్ట్ చేయాలి. మరి అప్పుడు ఏమవుతుంది అని అంటే 3:4 అవుతుంది. 3:4 అయితే టోటల్ టైం ఇచ్చింది కాబట్టి ఇన్వర్స్లో ఉంటుంది. 3:4 కాబట్టి మరి టోటల్ టైం ఇచ్చిందంటే 3 + 4 ఎంత అంటే 7, 7కి 8 తీసుకోవాలి. 7కి 8 తీసుకుంటే ఇప్పుడు మనకి మొదటి తీసుకుంటే 3కి ఎంత, సో 3 8 24 ఎంత అంటే 7 hours అని తీసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే నాకు ఏం కావాలి, డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ కావాలి అని అంటే మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్ అంటే మొదటి తీసుకున్నాం కాబట్టి మొదటి స్పీడ్ తీసుకోవాలి. 40 × 24/7 ఈ విధంగా తీసుకుంటే 24 4 ఎంత అంటే 960 బై ఎంత అంటే 7 ఎంతలో పోతుంది 13 7 13 91 రిమైనింగ్ 5 50 7 7 49.1 ఇక్కడ 137.1 కిలోమీటర్ డిస్టెన్స్ ఆ ప్రదేశం ఉంటుంది. ఇదే క్వశ్చన్ మనకి ప్రీవియస్లో అడిగిండు, వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్లో ఏ విధంగా ఇచ్చిండు అని అంటే 120 కిలోమీటర్స్ టు ఇక్కడ 130 కిలోమీటర్స్, ఆప్షన్ బి 140 కిలోమీటర్ ఏవో అంటే 140 కిలోమీటర్స్ ఏవో, సి తీసుకుంటే 120 కిలోమీటర్స్ బిలో, తర్వాత డి తీసుకుంటే 120 కిలోమీటర్ నుండి 140 కిలోమీటర్ మధ్యలో ఉంటుంది అన్నాడు. సో ఈ విధంగా మనకు సొల్యూషన్ ఆప్షన్స్ ఇచ్చిండు. సో మనకు ఆన్సర్ 137 కిలోమీటర్స్ కాబట్టి 120 to 140 మధ్యలో ఉంటుంది, అంటే మనం ఆప్షన్ డి సెలెక్ట్ చేయాలి. అప్పుడు క్లియరే కదా. సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక స్టేషన్ నుండి ఒక గూడ్స్ రైలు బయలుదేరింది. 4 గంటల తర్వాత అదే స్టేషన్ నుండి మరొక రైలు బయలుదేరిన 8 గంటల తర్వాత ఆ రైలు గూడ్స్ రైలును దాటి వెళ్ళాను. ఆ రైలు యొక్క వేగం 72 kmph అయితే గూడ్స్ రైలు యొక్క వేగం ఎంత? మరి ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు. చూడండి, ఒక స్టేషన్ నుండి ఒక గూడ్స్ రైలు వెళ్ళింది. 4 గంటల తర్వాత ఇదే స్టేషన్ నుండి మరొక రైలు బయలుదేరింది. మరి ఈ గూడ్స్ రైలును ఎంత సమయం తర్వాత క్రాస్ చేసింది అని అంటే 8 గంటల తర్వాత దాటింది. మరి ఈ రైలు యొక్క వేగం ఎంత? ఇక్కడ 72 kmph అయితే గూడ్స్ రైలు యొక్క వేగం ఎంత, స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మనకి టైం ఇచ్చిండు. టైం అంటే ఇక్కడ ఆ రైలుది తీసుకుంటున్నా, ఇక్కడ గూడ్స్ రైలు తీసుకుంటున్నా. క్లియరే కదా. సో టైం తీసుకుంటే రైలు యొక్క టైం ఎంత? ఇక్కడ 8 గంటలు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే 4 గంటలు, ఆల్రెడీ 4 గంటలు ముందే ఉంది, మన తర్వాత 8 గంటలు పట్టింది. అంటే టోటల్గా తీసుకుంటే గూడ్స్ రైలు యొక్క టైం సమయం ఎంత అంటే 12 గంటలు తీసుకోవాలి. ఇది లాజిక్. సో 12 గంటలు తీసుకుంటాం.
4 ఇక్కడ 2 జా 4 ఇక్కడ 3 జా, దాన్ని స్పీడ్లో కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది 3:2 వస్తుంది, ఇన్వర్స్లో ఉంటుంది కాబట్టి. సో మనకి కావాల్సింది మనకి ఇక్కడ సెకండ్ ఇది రైలు యొక్క స్పీడ్ ఇచ్చిండు అంటే ఎంత 3కి 72 తీసుకుంటాం. 3కి 72 అయితే 2కి ఎంత క్లియరే కదా, మనకి గూడ్స్ రైలు స్పీడ్ కావాలి. మరి 3 ఎంత 24 జా 72, 2 × 24 ఎంత అంటే 48 kmph అనేది సెకండ్ గూడ్స్ రైలు యొక్క స్పీడ్ అవుతుంది. క్లియరే కదా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. మరికొన్ని మోడల్స్ నెక్స్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేద్దాం.